సికింద్రాబాద్ బీసీలకు 42% రిజర్వేషన్లు అమలుకు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన మంత్రి మండలి సమావేశంలో బీసీలకు 42% అమలయ్యాకనే స్థానిక సంస్థలు ఉంటాయని తెలపడంతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజేష్ యాదవ్ ఆధ్వర్యంలో స్వీట్లు పంచుకుని బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ హయాంలోనే బీసీలకు రాజ్యాధికారత లభిస్తుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినాయకత్వంతో పాటు సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అట్టడుగు వర్గాల వారికి కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు చంపన ప్రతాప్, శాంసన్ రాజు, నగేష్ యాదవ్, బద్రీనాథ్ యాదవ్, సంతోష్ యాదవ్, ప్రభు గుప్తా, అరుణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఎమ్మెల్యే గారి శ్రీ గణేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాహుల్ గాంధీ జిందాబాద్, రాహుల్ గాంధీ జిందాబాద్. ఈరోజు చాలా సంతోషదాయకమైన విషయం. ఎందుకంటే జరిగిన క్యాబినెట్లో 42% బీసీ బిడ్డలకు అవకాశం కల్పించినందుకు ఈరోజు మేమంతా కూడా కాన్స్టిట్యున్సీల ముఖ్యమంత్రి గారికి మరియు మిగతా నాయకులందరికీ, మా స్థానిక ఎమ్మెల్యేకు అందరికి కలిసి పాలాభిషేకం కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు స్థానిక సంస్థలకు 42% ప్రభుత్వం అవకాశం కల్పించడం చాలా గొప్ప విషయంగా మేమందరం కూడా ఆశిస్తున్నాం. బీసీ నాయకులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది తొందరలోనే అమలైపోయి రేపు స్థానిక ఎలక్షన్కు ఖచ్చితంగా ప్రతి వార్డులో కూడా 42% అమలవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి మరియు ప్రభుత్వానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.